వెల్కమ్ టు మలిన్ కిచెన్. ఈరోజు అయితే మనం పల్లెటూరు గోంగూర పచ్చిమిర్చితో చేసుకున్నామండి పచ్చడి. చాలా బాగుందండి. పచ్చిమిర్చితో చేసుకుంటే ఈ పచ్చడి టేస్ట్ అయితే అద్దరిపోయిందండి. వేడి అన్నంలో వేసుకొని తింటే ఈ పచ్చడి అద్దరిపోతుందండి. మీరు తప్పకుండా ఈ పచ్చడి నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వీడియో చూడాలంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. వీడియో అయితే పూర్తిగా చూడండి. వీడియోలో ఎలాగుందో అలాగే చేయండి. టేస్ట్ అయితే అద్దరిపోతుందండి. నోరు చేదుగా ఉన్న వాళ్ళకి ఈ పచ్చడితో అన్నం తింటే చాలా బాగా తింటారండి. బాగా చూడండి. థ్యాంక్ యూ. ఫస్ట్ అయితే మనం ఫ్రై పెన్ పెట్టుకోవాలండి. ఫ్రై పెన్ పెట్టిన తర్వాత అందులోకి ఒక 2 గరిటెల ఆయిల్ అయితే వేసుకోవాలి. మనం వేసుకొని బాగా ఎడెక్కాలి. ఏడెక్కిన తర్వాత చూడండి, మనమైతే ఒక 3 పచ్చిమిర్చి అండి, నేను సగం చేసుకొని వేసుకుంటున్నాను. 3 పచ్చిమిర్చి వేసుకోవాలి. బాగా వేగాలండి. ఆయిల్లో మనకు పచ్చిమిర్చి బాగా వేగితేనే బాగుంటాయండి. అలాగే మనం ఇందులోకి 1 స్పూను ధనియాలు వేసుకోవాలండి. అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఈ 3 మనం బాగా వేయించుకోవాలి. ఇలాగ వేయించుకున్న తర్వాత ఇందులోకి చూడండి, పల్లీలు అయితే నేను 2 స్పూన్లు వేసుకుంటున్నానండి. ఈ పల్లీలు వేసుకుంటే బాగుంటుంది. ఇంట్లోనే వేసుకొని వేయించుకోవాలి. అలాగే వేయించుకున్న తర్వాత మనం ఇప్పుడు చూడండి, 1 టమాటా అయితే నేను కోసుకున్నానండి. ఈ టమాటా ఒకటి ఇందులో వేసుకోవాలి. వేసుకొని ఇది కూడా మనం బాగా వేయించుకోవాలి. అలాగే చిన్న ఉల్లిపాయ నేను కట్ చేసి వేసుకుంటున్నానండి. అలాగే మనం వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలండి. ఇందులోకి వేసుకొని 1 నిమిషం పాటు అయితే వేయించుకుందాం. ఇలాగైతే బాగా వేయించుకున్నాం కదండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చేసుకొని బాగా చల్లారించుకున్న తర్వాత మనం మిక్సీ జార్లో వేసుకుందామండి. స్టవ్ బంద్ చేసుకున్నా. చల్లారిపోయిందండి. నేనైతే మిక్సీ జార్లో తీసుకున్నాను బాగా. అదే ప్యాన్లో మనం ఇప్పుడు 1 స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి. వేసుకొని కొద్దిగా వేడెక్కాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనమైతే చూడండి, 1 కట్ట గోంగూర తీసుకున్నానండి. తీసుకొని శుభ్రంగా కడిగి నేను 2-3 సార్లు బాగా కడగాలండి. మట్టి అది ఏమైనా ఉంటే పోతుంది. కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇప్పుడు మనం ఈ గోంగూరని ఈ ప్యాన్లోకి వేసేసుకుందాం. వేసుకున్న తర్వాత కొద్ది కొత్తిమీర అయితే వేసుకోవాలి. వేసుకొని కూడా వేయించుకోవాలి. ఇలాగైతే బాగా మగ్గించి చూడండి. మనం వేసుకోవాలి అనుకుంటే 1 చిటికెడు పసుపు అయితే వేసుకోవచ్చు. నేను చిటికెడు వేసుకుంటున్నాను. ఇలాగైతే బాగా కలిపేసుకున్నామండి. మగ్గిపోయింది చూసారా. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా చల్లారించుకుందాం. అప్పుడు దాకా మనం మిక్సీ జార్లో మనం వేసుకున్నాం కదండి, ఈ పల్లీలు పచ్చిమిర్చి అన్నీ కలిపి మనం ఇందులోకి తగినంత సాల్ట్ వేసుకొని మనం ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం మెత్తగా. మనం మిక్సీ పట్టుకున్నామండి. చూడండి, ఇలాగైతే బరకగా పట్టుకున్నాం. ఇప్పుడు మళ్ళీ గోంగూర వేసి మళ్ళీ మిక్సీ పట్టుకుందామండి. ఇదంతా మనం వేసేసుకోవాలి. బాగా చల్లారిపోయిందండి గోంగూర. మనం ఇందులో వేసేసుకుందాం. మనమైతే మిక్సీ పట్టేసుకుందామండి. చూసారా, ఇలాగైతే అయింది మనకు. ఇప్పుడు మనం తాలింపు పెట్టుకుందాం. ఒకటి మనం చిన్న కడాయి అయినా ఫ్రై పెన్ అయినా తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత ఇందులోకి మనం 2 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి. నూనె వేసుకొని బాగా వేడెక్కాలి. నూనె వేడెక్కిన తర్వాత మనమైతే 1/4 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. అలాగే 1/4 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అలాగే 2-3 మెంతులు వేసుకోవాలి. అలాగే కచ్చపచ్చ దంచిన వెల్లుల్లి వేసుకోవాలి. అలాగే మనం 1 ఎండుమిర్చి వేసుకోవాలి. అలాగే మనం కరివేపాకు వేసుకోవాలండి. ఇందులోకి మనకు కావాలంటే ఇంగువ వేసుకోవచ్చండి. 1 చిటికెడు అయితే వేసుకోవచ్చు. వేసుకుంటే బాగుంటుందండి. ఇప్పుడు మనం పోపు చల్లారించుకుందాం. స్టవ్ అయితే బంద్ చేసుకున్నానండి. ఇప్పుడు మనం ఇది చేసుకున్నాం కదండి గోంగూర, ఈ మిక్సీలోది మనం ఇందులో వేసేసుకోవాలి. వేసుకొని బాగా కలిపేసుకోవాలి మనం.
బాగా కలిపేసుకున్నామండి. ఇప్పుడు మనం చూడండి పచ్చియే అండి ఉల్లిపాయలు చిన్నది నేను కోసుకొని ముక్కలు ఇందులో వేసుకున్నానండి. మనం ఇలాగ అన్నంలో కలిపి తింటూ ఉంటే అది నోటికి తగులుతూ ఉంటాయండి ఉల్లిపాయలు. చాలా బాగుంటుంది. బాగా ఇంకా కలిపేసుకుందాం అంతా. అంతే అండి కలిపేసుకున్నామండి మనం బాగా. ఇప్పుడు మనం ఒక గిన్నెలో తీసుకుందాం. అయిపోయింది ఇది. ఎంతో సింపుల్గా అయిపోయే పల్లెటూరు గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. మీలో ఎంతమందికి నచ్చుతుందో ఈ పచ్చడి లైక్ చేయండి.